నువ్వు అనుకుంటున్నావేమో దేవుణ్ణి మోసం చేస్తున్నాను, మనుషుల్ని మోసం చేస్తున్నానని. కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఏం విత్తుతావో ఖచ్చితంగా ఒకనాడు ఆ పంట కోస్తావు. కాబట్టి నువ్వు విత్తుతున్నవేవో జాగ్రత్తగా చూచి విత్తుకో. అప్పుడు నీవు ఆశీర్వాదమును పంట కోస్తావు. నువ్వు పిచ్చి పిచ్చిగా విత్తావనుకో, భవిష్యత్తు శాపం అనే పంట కోస్తావు. ఇప్పుడు కొన్ని విత్తనాలు విత్తుతున్నప్పుడు భలే హాయిగా, సూపర్ గా, ఎంజాయ్ గా, మజాగా, ఓ రేంజ్ లో ఉంటది. కానీ దాని ఫలం నీకు వచ్చినప్పుడు అది నీవు అనుభవించలేనంత చేదుగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఆ చేదును నువ్వు తట్టుకోలేవు. ఇంకొక మాట కూడా చెప్తాను. విత్తేటప్పుడు ఒక విత్తనమే, తిరిగి మొలిచేటప్పుడు దాని ఫలం ఎంతో నీకు తెలుసు. గోధుమ గింజ ఒక గింజ మనం నాటితే చెట్టు అవుతుంది, దాని నుండి వందలాది గింజలు వస్తాయి. ఆశీర్వాదానికి సంబంధించిన విత్తనాలు మనం విత్తుకుంటా వెళితే రేపు భవిష్యత్తులో